అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి సందర్భంగా వెలుగులోకి రాని కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. అల్లూరి సీతారామరాజు గారు చనిపోయి చాలా ఏళ్ళే అయింది. మనందరికీ తెలిసినంత వరకు ఆయన 1924 మే 7న చనిపోయారు. అయితే కొంతమంది మాత్రం ఆయన అప్పటికి చనిపోలేదు, 1924 తర్వాత కూడా కొన్నేళ్ళు బ్రతికే ఉన్నారు అనేది కొంతమంది వాదన. దీనికి మీరేమంటారు? అల్లూరి సీతారామరాజు గారు మన దేశం మీద విదేశీయులైనటువంటి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం, ఆ పరిపాలనలో అటవీ సంపదను కానీ ఖనిజ సంపదను కానీ దోచుకెళ్ళడాలు, అక్కడ ప్రాంతీయటువంటి మూటాల మీద లేదా తెగల మీద లేదా చిన్న చిన్న రాజుల మీద పీడనం చేసి ఏదో రూపంలో అక్కడటువంటి పరిపాలన వాళ్ళ చేతిలోకి తీసుకోవడం, అక్కడ అత్యధిక తక్కువ ధరకు లేదా శ్రమ లేకుండా దొరికేటువంటి శ్రామికులను సంపదను దోచుకునే ఉద్దేశంతో అక్కడ ఢిల్లీ నుంచి అక్కడి నుంచి ప్రారంభిస్తే ఇక్కడ మన ఆంధ్ర తూర్పుగోదావరి జిల్లా దాకా కూడా రకరకాల ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికి రావడం, వీళ్ళని దోచుకోవడం, ప్రాంతీయంగా ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళని చంపివేయడాలు, ఎక్కడైతే ఏ సంపద ఉందో వాటిని దోచుకోవడాలు, అమాయకులను బలి చేయడం, ఇవన్నీ కూడా మనం చరిత్ర ఘట్టాలలో ఉన్నటువంటి నిజాలు. అక్కడ కొన్ని సందర్భంలో కొన్ని సందర్భంలో కాదు అంతటా కూడా ఎవరైతే ఇక్కడ బ్రిటిష్ వారి దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ ఎవరైతే తిరగబడుతున్నారో, ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళని తిరుగుబాటుదారులుగా, విప్లవకారులుగా చిత్రీకరిస్తూ అక్కడ ఉన్న ఆ రోజు ఉన్నటువంటి చట్టాల ప్రకారం కానీ చట్టాలు అతిక్రమించి కూడా ప్రవర్తిస్తడం, ఇవంతా కూడా చరిత్రలో మన అందరికీ తెలిసిన విషయాలే. అందులో భాగంగానే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో బ్రిటిష్ వాళ్ళు అక్కడ అటవీ సంపదను దోచుకోవడానికి రావడం, రైల్వే బ్రిడ్జి ఇక్కడ నిర్మించడానికి రావడాలు, రకరకాల కారణాలతో అక్కడ ప్రాంతీయంగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారు తిరుగుబాటు చేయడం, వాళ్ళని ఈ మన్యం ఇక్కడ మన్యం వీరుడు కాబట్టి ఆటవిక విద్యలు తెలుసు తనకు తెలిసిన విద్యలతోటే మందుగుండు సామాగ్రి అధునాతనమైన ఆయుధాలు ఉన్నట్టు బ్రిటిష్ సైన్యం తిరుగుబాటు చేయడం. సో దోషవశాత్తు కొంతకాలానికి ఆ తిరుగుబాటు కాస్త ఇతను విఫలమై ఇతన్ని కాల్చి చంపినట్టుగా మన చరిత్ర రికార్డులో అందరికీ తెలిసినటువంటి విషయమే. అంత మంచి నాయకుడు, ఒక విప్లవ వీరుడు గురించి వాస్తవానికైతే నెగిటివ్ ఏం టాక్స్ కావు, అంతా కూడా పాజిటివ్ టాక్స్ అయినప్పటికీ ఒక వాదన మాత్రం ప్రజల్లో ఇప్పటికి కూడా నాని ఉంది, ఒక 10% వాదన. ఇక్కడ మొత్తం కూడా అల్లూరి సీతారామరాజు గారి యొక్క విప్లవ పటిమ గురించి కానీ, అతను ఉన్నటువంటి ధైర్య సాహసాల గురించి కానీ, అతను చేసినటువంటి యుద్ధ విద్యల గురించి ఎవరికి కూడా ఎలాంటి వివాదాస్పదాలు లేవు. తన ప్రయత్నం తాను చేశారు. సమకాలీకంగా ఉన్నటువంటి గాంధీ లాంటి వారి నాయకులతో కూడా ప్రశంసలు పొందినటువంటి వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఇంకా మన తెలుగు వాళ్ళలో అల్లూరి సీతారామరాజు పాఠ్య పుస్తకాలు వచ్చిన చరిత్రతో పాటు చలనచిత్రంలో సినిమాగా వచ్చినటువంటి అల్లూరి సీతారామరాజు సినిమా ద్వారా అందరికీ ఆయన జీవన విధానం కానీ అతని పూర్తి స్థాయి స్టోరీ తెలుసు. మనందరికీ కూడా ఎవరైనా తిరుగుబాటు చేయాలన్నా, విప్లవం లేవనెత్తాలన్నా, ఆ విప్లవ తీరుని ఎలా నడపాలన్నా కూడా అల్లూరి సీతారామరాజు గారు ఆదర్శం తీసుకునేటువంటి మన సాంప్రదాయం. సో ఇక్కడ వచ్చినటువంటి అల్లూరి సీతారామరాజు చేసినటువంటి ఇంకో కథనం ఒకటి ఏంటంటే, అతను 1924లో బ్రిటిష్ అధికారులు చంపిన కాదు, అది అక్కడ చనిపోయినటువంటి అల్లూరి సీతారామరాజు వ్యక్తి కాదు, అతడు పోలికలతో ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి కాల్చి చంపి అదే అల్లూరి సీతారామరాజుగా రికార్డ్ చేయబడింది అంటున్నారు. ఇక్కడ ఒక 2 కోణంలో ఆలోచించాలి. ఒకటి, అల్లూరి సీతారామరాజు మీద బాగా ఒత్తిడి ఉండడం, తను బ్రతుకుంటేనే విప్లవం నిలబడుతుందని ఉద్దేశంతో అల్లూరి సీతారామరాజుని సైడ్గా పెట్టేసి నేనే అల్లూరి సీతారామరాజు అని చెప్పి ఒకతను వెళ్ళడం, అతను అల్లూరి సీతారామ పోలికలతో ఉండడంతో బ్రిటిష్ అధికారులు పొరపాటు అతనే అల్లూరి సీతారామరాజు భ్రమించి అతన్ని కాల్చి చంపడం, వాళ్ళ రికార్డ్స్ ప్రకారం అల్లూరి సీతారామరాజు చనిపోయినట్టుగా రికార్డ్స్ చేసుకోవడం, అదంతా కూడా అంటే ఇక్కడ అల్లూరి సీతారామరాజు తరపు నుంచి ఇక్కడ మిస్లీడ్ బ్రిటిష్ ప్రభుత్వానికి వెళ్ళిందని చెప్పవచ్చు. లేదు ఇంకా రెండవ కోణంలో ఆలోచిస్తే ఎవరైతేనేమి ఒకరైతే చనిపోయినట్టుగా అల్లూరి సీతారామరాజు అనే వ్యక్తిని అంటే ఇక్కడ బ్రిటిష్ అధికారులకు తెలవదా అన్న ప్రశ్న వచ్చినప్పుడు, అతను చనిపోయినవాడు అల్లూరి సీతారామరాజు కానన్నప్పుడు మరి బ్రిటిష్ అధికారులు ఎలా ధృవీకరించారంటే ఇక్కడ విప్లవం ఆగిపోవాలి, తన అధికారులు సహజంగా కొన్ని సందర్భాల్లో జరుగుతుంటుంది, వాళ్ళ కేసును ఎలాగో మోయించేలా జరిగిపోయిందని చెప్పుకోవడానికి ఎవరో ఒక వ్యక్తిని
చంపేసి అల్లూరి సీతారామరాజుగా వాళ్ళు రికార్డ్స్ పై అధికారులకు పంపించి ఉండవచ్చు. సో ఏదైతేనేమి ఆ తర్వాత విప్లవం అక్కడ అంతగా లేనప్పుడు పై అధికారులు కూడా ఒత్తిడి వీళ్ళకి లేదు. సో ఇది ఒక వాదన చేయొచ్చు. అయితే మరి ఆ తర్వాత 1924 మే 7వ తారీఖు జరిగిన కాల్పులు అతను చనిపోకపోతే ఏమయ్యాడనే ప్రశ్న. సో ఆటోమేటిక్గా మన ఆ ప్రశ్నకు సమాధానమే ఇక్కడ కాకినాడ దగ్గర బేడంపూడి స్వామీజీ గారని ఒక స్వామీజీ ఉన్నాడు. అతను అల్లూరి సీతారామరాజు ఇదంతా కూడా ఎమ్మటే 24లో కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రమేపీ తెలుస్తున్నట్టు ఒక్కొక్కటి కొన్ని ఆధారాలు ఇవన్నీ కూడా రికార్డ్స్ పూర్వకం కాదు, నమ్మదగిన వ్యక్తులు లేదా కొన్ని వ్యక్తులు చెప్పినటువంటి సమాచార సమూహం అంతా కూడా ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ చేస్తే ఆ వరుసక్రమం అంతా కూడా అల్లూరి సీతారామరాజు బ్రతికే ఉన్నాడు. కాకినాడ సమయంలో బెండపూడి గ్రామంలో స్వామీజీగా ఉన్నాడు. ఆ స్వామీజీని అల్లూరి సీతారామరాజు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు అతను స్వామీజీని కలవడానికి ఈ అల్లూరి సీతారామరాజుతో యుద్ధం చేసి ఆ పోరాటంలో పాల్గొనేటువంటి మల్లుదొర కానీ అల్లూరి సీతారామరాజు తల్లిదండ్రులు కానీ అంటే బంధువులు కానీ తరచూ ఈ ఆశ్రమానికి వచ్చిపోవడాలు, వాళ్ళైతే అతనిని ధృవీకరించకుండా వాళ్ళ మాటల ప్రకారం అక్కడ ఉండే వారికి అతనే అని అర్థం అవ్వడం, అతను అల్లూరి సీతారామరాజు అని చెప్పి ఎక్కడా చెప్పకూడదని కట్టుబాటు ఉండడం, తాను కూడా అల్లూరి సీతారామరాజుని అని చెప్పి ఉండలేదని ఈ తర్వాత చెప్పే జనరేషన్ మనం ఆ రోజుల్లో లేం కానీ ఇదంతా కూడా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చెప్పేదంటే మా తాతలు తండ్రులు ఇలా చెప్పేవారు. అతను మల్లుదొర వచ్చేవాడు ఇక్కడికి, ఆయన అక్కడ వాడినటువంటి ఆయన ఆహార్యాల్లో కానీ ఆ వస్త్రాధారణ అంతా కూడా అల్లూరి సీతారామరాజు మాదిరిగా ఉండేది. కానీ తను ఎప్పుడూ కూడా గురువుకు మాటిచ్చాను నేను ఫలానా అని చెప్పకూడదని. సో అదేదో అలాంటి వార్తలు వినడం వల్ల ఆయన అల్లూరి సీతారామరాజే అని కొందరు కథనం. సో దాని దగ్గరటువంటి కూడా ఇక్కడ ఆనాటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి మల్లుదొర రావడం, ఆ తర్వాత వాళ్ళ బంధువులు రావడం, ఇంకొకటి తన స్వామీజీ ఇక్కడ అతనికి 8 మంది భార్యలు, వాళ్ళంతా కూడా వాళ్ళ బంధువు వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. సో ఇవన్నీ కలంకుషంగా అర్థం చేసుకుంటే బహుశా ఈ పాయింట్స్ వల్ల అతను అల్లూరి సీతారామరాజు బతికే ఉండవచ్చు. కానీ మరి అది నిజమా కాదనేది ఎవరికి కూడా చెప్పలేనటువంటి అంశం. ఇన్ని ట్విస్ట్లు ఉన్నాయి కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ మూవీ చేయలేదు అని అనుకోవచ్చా? అల్లూరి సీతారామరాజు విషయంలో కూడా ఇంకొక కథనం ఉంది. ఇదంతా కూడా ఆ రోజుల్లో మన ఎన్టీ రామారావు గారు ఒక వరుస కథనాలు ఎలా చేస్తున్నారు, చారిత్రక పురుషులు పౌరాణిక పురుషుల స్టోరీ చేసుకుంటూ ఒక డ్రీమ్ ప్రాజెక్టు అల్లూరి సీతారామరాజు సినిమా తీయాలని. దాంతో తాను ఈ కథ గురించి స్టడీ చేయడానికి మన్యానికి రైటర్లను పంపించడం, వాళ్ళు ఆ కథనంతా కూడా సర్వే చేస్తున్నప్పుడు రికార్డ్ చేస్తున్నప్పుడు క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నప్పుడు ఈ కథనం కూడా బయటకు వచ్చింది. అప్పుడే కొంచెం ఆధారికంగా అందరికీ తెలిసిన వార్త ఇది. అప్పటిదాకా ఆ నోట ఈ నోట ఉడుతున్న వార్తే బేడంపూడి స్వామీజీ రూపంలో అల్లూరి సీతారామరాజు ఉన్నారని కొంతమంది నోట్లోనే అనేది. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు ఈ సినిమా ప్రయత్నం చేస్తున్నాడో అప్పుడు తెలిసినప్పుడు కొంచెం అఫీషియల్స్ అంటే ఇక్కడ పెద్ద వ్యక్తుల స్థాయిలో ఈ వార్త అందింది. ఎన్టీ రామారావుకు ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటంటే ఆనాడు నుండి మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు చనిపోలేదు, ఆ తర్వాత బేడంపూడి స్వామీజీ బతికే ఉన్నాడు. దానికి ఆ కాలానికి ఎన్టీ రామారావు అల్లూరి సీతారామరాజు సినిమా చేయడానికి చేస్తున్న సందర్భంలో ఆ కాలానికి ఆ టైంకు అల్లూరి సీతారామరాజుతోటి పోరాటం చేసినటువంటి మల్లుదొర ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి ఉన్నాడు. అతని సూచనల మేరకే ఈ కథ అంతా కూడా వాళ్ళు అర్థం చేసుకుని అందుకే సీనియర్ ఎన్టీ రామారావు అల్లూరి సీతారామరాజు సినిమా ముందుకు తీసుకెళ్ళలేదని ఒక వాదన ఉంది. సరే ఆ తర్వాత కాలంగా కృష్ణ గారు కూడా తాను కూడా చేయాలనుకోవడం, ఈ వాదన ఆయన లెక్క చేయకుండా ఎక్కడైతే అందరి విశ్వాసంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు మరణించాడో ఆ బ్రిటిష్ కోణంలోనే సినిమా చేశాడు, ఈ వాదన ఎక్కడ కూడా అక్కడ తీసుకెళ్ళలేదు, అతను ఆ అంశాన్ని పక్కకు పెట్టాడు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం మీద అతను ఒకవేళ బ్రతికున్న వీరుడే, ఆ రికార్డ్స్ ప్రకారం చనిపోయినప్పటికీ అల్లూరి సీతారామరాజు గారు మనకి ఎప్పటికీ వీరుడు ఆదర్శప్రాయుడే. ఈయన ఒక్కరి మీదనే కాదు, ఇలాంటి వీరుడైనటువంటి దేశం మొత్తం చూసుకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద కూడా చాలా కథనాలు వినబడుతుంది. అసలు ఆయన విమాన ప్రమాదం చనిపోలేదని, ఆ తర్వాత బ్రతికే ఉన్నాడు, ఆయన కూడా బాబా రూపంలో ఉన్నాడని, నెహ్రూ గారు చనిపోయినప్పుడు వచ్చాడని, ఆ బాబానే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, ఈ బాబా రూపంలో ఉన్న వ్యక్తి కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వస్త్రాలు కానీ అట్లాంటి కొన్ని ఆధారాలు దొరికాయని, అలాంటి ఆహార్య నిర్మాణం ఆయనలో ఉందని, సో అతనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కూడా ఒక వాదన ఉంది. సో ఏదైనప్పటికీ వీరులే. ఆ వీరులంతా కూడా 300 సంవత్సరాలుగా పీడించినటువంటి బ్రిటిష్ వాళ్ళని పాలదొరడానికి ఇలాంటి విప్లవీరుడు, అలాంటి ధైర్యశాలి సుభాష్ చంద్రబోస్ అంతా కూడా కృషి ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తుంటే ప్రజాస్వామ్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాటి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.